है मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిపి నవీన్ క్రియేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని నేను లెట్ మోషన్లో ఎడిట్ చేసిన. ఇదే వీడియోని మీ ఫోటోలు కూడా పెట్టుకొని మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ మొబైల్లో ఆ లెట్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్లు ఇస్తాను. ఆ వాటిని ఇందులోకి ఇన్పుట్ చేసుకొని బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. 12 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ ఉంటుంది రెడ్ కలర్ లైన్లో. దానిపైన మీ వైట్ లైన్ నుంచి ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బీట్ మార్క్లకు ఫొటోస్ యాడ్ చేసి పెట్టుకోవాలి. పైన 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఫోటోని సెకండ్ బీట్ మార్క్ దగ్గర దాకా డ్రా చేయండి. డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. సేమ్ అలాగనే ఇంకో ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసి దాన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్ వస్తుంది. అట్లనే అన్ని ఫోటోలని యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ ఒక ఫోటోని యాడ్ చేసేయండి. సేమ్ నేను వీడియోలో చూపెడుతున్నట్టు మీరు కూడా అలానే మీ ఫొటోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫొటోస్ అన్నీ ఫస్ట్ యాడ్ చేసి పెట్టుకున్నాను, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి. యాడ్ చేసుకున్నాడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఐ సింబల్ అని ఉంటుంది. ఐ సింబల్ బ్లూ కలర్లో ఉన్నది, ఆ కలర్ పోవాలి. దానికి షేక్ ఎఫెక్ట్ ఇవ్వాలి. మనం బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్స్లోకి పోండి. ఆ షేక్ ఎఫెక్ట్స్ దాంట్లో ఫస్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఐ అనే దాన్ని ఓపెన్ చేసి కింద ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్లకు వెళ్ళండి. బీట్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్లోకి పోయి 3 డాట్స్ని క్లిక్ చేసి సేమ్ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ పోయి దీనికి మంచి ఎఫెక్ట్ అనేది వస్తుంది. సేమ్ అలానే అన్ని ఫోటోలకు అదే ఎఫెక్ట్ని పేస్ట్ చేసేసేయండి చూపెడుతున్నట్టు. లెటర్స్కి అన్నిట్లకు అదే ఎఫెక్ట్ని పేస్ట్ చేసేయండి. తర్వాత ఒకటి లాంగ్ ఫోటో ఉంటుంది, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. ఆ ఫోటోకి కూడా సేమ్ ఇదే ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. ఇది అదే ఫోటో సేమ్ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ఆ లెటర్స్కి అనేవి ఫొటోస్ యాడ్ చేయాలి. మళ్ళీ ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి ఫొటోస్లోకి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం జూమ్ తక్కువ చేసి డబుల్ ట్యాప్ చేసి కిందికి అనండి. ఆ బీట్ మార్క్ ఫస్ట్ లెటర్ ఉంది కదా, ఐ అనే లెటర్, ఆ లెటర్ కిందికి పోవాలి. ఇది డబుల్ ట్యాప్ చేస్తే కిందికి వస్తుంది అన్నట్టు. డబుల్ ట్యాప్ చేసి కిందికి డ్రా చేస్తే కిందికి వస్తుంది. కిందికని కరెక్ట్ ఆ బీట్ మార్క్ ఫ్రేమ్లో యాడ్ చేసుకోండి. సేమ్ ఐ అనే బీట్ మార్క్ ఎంత ఉందో ఇది కూడా అంతే యాడ్ చేసుకోండి. తర్వాత ఎన్ అనే లెటర్ కూడా సేమ్ ఇలానే ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి ఫొటోస్లోకి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని డబుల్ ట్యాప్ చేసి కిందికి డ్రా చేస్తే అది కూడా కిందికి వస్తుంది. దీన్ని కూడా ఎన్ అనే లెటర్ కింద పెట్టుకోండి ఫోటోని. ఆ ఎన్ అనే లెటర్ ఎంతవరకు ఉందో ఫ్రేమ్లో సేమ్ దీని ఫ్రేమ్ కూడా అంతవరకు డ్రా చేసుకోండి. నేను చెప్పినట్టే అన్ని లెటర్స్కు అది అట్లనే ఫోటోలో యాడ్ చేసి పెట్టుకోండి. నేను ఫస్ట్ యాడ్ చేసి పెట్టేసిన వీడియో లెంత్ అవుతుందని. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ పెట్టుకున్న ఫోటోలకు ఎఫెక్ట్స్ అనేది ఇచ్చుకోవాలి. బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్ దాంట్లోకి పోయి ఎఫెక్ట్స్లో సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. 3 డాట్స్ పై క్లిక్ చేసి కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ దాంట్లోకి పోండి. బీట్ మార్క్లోకి అయిన తర్వాత ఫస్ట్ ఫోటోని ఒక్కదాన్ని విడిచిపెట్టి సెకండ్ చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్లకు ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. అన్ని ఫోటోలకు ఇలానే పేస్ట్ చేసేయండి. ఫోటోను ఓపెన్ చేసి ఎఫెక్ట్స్లోకి పోయి 3 డాట్స్ పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ వస్తాయి, అదే పేస్ట్ అయిపోతుంది. సేమ్ ఇలానే అన్ని ఫోటోలకు పేస్ట్ చేసేసేయండి.
పేస్ట్ చేసిన తర్వాత పైన షేర్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అనేది సేవ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో పెట్టాలో కామెంట్ చేసేయండి.